హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ కొంచెం ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. పర్టికులర్గా మన షిబా కాయిన్ గురించి కొంచెం మంచి ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటంటే షిబా ఇను కాయిన్ వచ్చి 2028కి వెళ్ళేటప్పటికి దగ్గరగా 2 సెంట్స్కి వెళ్తుంది అంటున్నారు. 2 సెంట్స్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ మనీలో క్యాలిక్యులేట్ చేస్తే 2 రూపీస్. ఇది పాసిబుల్లా అని అంటే 2028 అంటే ఇన్సుమిన్స్ మనకు 4 ఇయర్స్ ఉంది. ఈ 4 కాదు 3.5-4 ఇయర్స్ టైంలో 3.5-4 ఇయర్స్ టైంలో మనకి అంత అమౌంట్కి అంటే దగ్గరగా ₹1.5 నుంచి ₹2 మన ఇండియన్ మనీలో వెళ్తుందా అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే నా క్యాలిక్యులేషన్ ఏంటంటే ఈ 3 to 4 ఇయర్స్లో 4 ఇయర్స్ మధ్య కాలంలో బర్న్ రేటు షిబేరియం వచ్చిన తర్వాత 589 ట్రిలియన్ కాయిన్స్ ఉన్నది సర్క్యులేషన్లో ఒక 10 ట్రిలియన్ కాయిన్స్ సర్క్యులేషన్లో నుంచి రిమూవ్ చేసేసారు, డెడ్ వ్యాలెట్లోకి పంపించారు. దానివల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే పర్ మంత్ మోర్ దెన్ 5 ట్రిలియన్ కాయిన్స్ బర్న్ చేస్తూ ఉంటున్నారు. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా సంవత్సరానికి 60 ట్రిలియన్ నుంచి 100 ట్రిలియన్ వాళ్ళ టార్గెట్, షిబా కంపెనీ వాళ్ళ టార్గెట్. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 3 సంవత్సరాలకు వచ్చేటప్పటికి 250-300 ట్రిలియన్ కాయిన్స్ ని బర్న్ చేసే పాసిబిలిటీ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న సర్క్యులేషన్ కాయిన్స్ లో నుంచి 50% బయటికి వెళ్ళిపోయే పాసిబిలిటీస్ ఉన్నాయి. దానివల్ల ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తుంది ఏంటంటే డెఫినెట్ గా షిబా ఇను కాయిన్ 2 సెంట్స్కి వెళ్తుంది 2028కి వెళ్ళేటప్పటికి అన్నారు. అది కాక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ మంచి పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చింది, బాగా పాజిటివ్గా ఉంది. దానివల్ల మార్కెట్ పైకి వెళ్ళటం వల్ల కూడా మన షిబా కాయిన్ కూడా డెఫినెట్గా ఆటోమేటిక్గా ఎప్పుడైతే మార్కెట్ పాజిటివ్ జోన్లో బాగా ట్రేడింగ్ జరుగుద్దో ఆటోమేటిక్గా మన షిబా ఇను కాయిన్ కూడా పైకి వెళ్ళటానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి, మంచి పాసిబిలిటీ ఉంది. అట్లా కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా 2 సెంట్స్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ అని కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. ఏమో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం 2 సెంట్స్ అన్నది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. అది మేబీ ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చు కూడా, చెప్పలేవు. పైకి వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చు. మీకు ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ తెలుసు మీ అందరికీ. మీరందరూ బాగా షిబా కాయిన్స్ హోల్డ్ చేస్తున్నారు కనుక మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. బర్న్ రేటు లాస్ట్ 24 అవర్స్ బర్న్ రేట్ చూస్తే నిన్న ఇవాళ నుంచి 24 అవర్స్లో దగ్గరగా 16 మిలియన్ కాయిన్స్ ని బర్న్ చేశారు. అంటే ఎంత వాళ్ళ కమ్యూనిటీ, మెయిన్గా నాకు షిబాలో నచ్చింది వాళ్ళ కమ్యూనిటీ చాలా బాగా వర్క్ చేస్తుంది. చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో షిబా ప్రైస్ ఎలా అయినా ఇంక్రీజ్ చేయాలి అన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. ఆ పట్టుదల మెయిన్ నాకు షిబాలో బాగా నచ్చింది. షిబా కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఈ 3 to 4 ఇయర్స్లో 2028కి వెళ్ళేటప్పటికి 2 సెంట్స్కి వెళ్ళిందంటే క్యాల్కులేట్ చేసుకోండి. ఇన్సూరెన్స్ 2 సెంట్స్ ఆర్ 2 సెంట్స్ మోర్ వెళ్ళిందంటే డెఫినెట్గా
మనలో చాలా మంది కోటీశ్వరులు అవుతాం, చాలా హ్యాపీగా ఉంటాం, ఫ్యూచర్కి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మన బిట్ కాయిన్కి వస్తే, బిట్ కాయిన్ న్యూస్కి వస్తే, బిట్ కాయిన్ ప్రస్తుతం 24 అవర్స్ హై చూస్తే $69,000 వచ్చింది. లో చూస్తే $65,000కి వెళ్ళింది. $65,500కి అంతగా వెళ్ళింది. బట్ మంచి పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంది. కాన్స్టెంట్గా కన్సాలిడేట్ చేసుకుంటుంది బాగా. త్వరలోనే ఒక మంచి మూవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన బిట్ కాయిన్లో. ఎందుకంటే హాల్వింగ్కి ఇంకెన్నో రోజులు లేదు, 10 రోజులే ఉంది. ఇప్పుడు మన శిబా కాయిన్ ఆల్ టైమ్ హై ఎప్పుడు కట్ చేస్తుంది అంటే బిఫోర్ హాల్వింగ్ చేస్తుందా, ఆఫ్టర్ హాల్వింగ్ చేస్తుందా అన్నది అందరికీ మైండ్లో ఉన్న క్వశ్చన్. బిఫోర్ బిట్ కాయిన్ హాల్వింగ్ చేస్తుందా, ఆఫ్టర్ బిట్ కాయిన్ హాల్వింగ్ చేస్తుందా, ఆల్ టైమ్ హైకి వెళ్తుందా, క్రాస్ చేస్తుందా అన్నది. డెఫినెట్గా ఆఫ్టర్ బిట్ కాయిన్ హాల్వింగ్ తర్వాతే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది జూన్ జూలై మంత్లో హై క్రాస్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఎనీ టైం పైకి వెళ్తుంది. ప్రస్తుతం అయితే మన వజీరెక్స్లో 2500 సీరియల్లో ట్రేడ్ అవుతుంది. అదొకటి మంచి విషయం. కాన్స్టెంట్గా కన్సాలిడేట్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ 2300 సీరియల్ అబోవే ట్రేడ్ అవుతుంది తప్ప కింద కాదు. ఓకే, ఇది మన శిబా కాయిన్ గురించి ఉన్న ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. ఇప్పుడు మీకు ఒక 3 కాయిన్లు చెప్తాను, అవి చూసుకోండి. అవి ఏంటంటే హిలీనియం అని ఉంది. అది ప్రస్తుతం 576 రూపీస్ దగ్గర ఉంది. HTN అదొకటి చూసుకోండి. అదొకటి బాగుంది కాయిన్. దాంట్లో మంచి న్యూస్లు ఉన్నాయి, బాగుంది. ఇంకో కాయిన్ ఆర్క్ అని ఒక కాయిన్ ఉంది. ఆర్క్ అది తక్కువలోనే ఉంది, అది కూడా బాగుంది. అది మీరు కూడా ఈ కాయిన్స్, నేను చెప్తున్న కాయిన్స్ అన్ని మీరు గూగుల్ చేసి చూసి వాటి గురించి బాగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేయండి. దాని తర్వాత XCC ఈ క్యాష్ ఇది కూడా బాగుంది. ఇవన్నీ ఈ కాయిన్స్ అన్ని బాగున్నాయి. ఎవరన్నా బై చేసేయాలనుకునే వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి చూసుకుని బై చేయండి. ఫ్యూచర్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ కాయిన్స్లో. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి బుల్ రన్ వచ్చినప్పుడు 100x ఇచ్చే కాయిన్స్. ఇంకా సొలానా ఎప్పుడు చెప్తుంటాను, సొలానా ఆల్రెడీ ఇవాళ చూస్తే 17,500కి వెళ్ళింది. 17,500 దగ్గరికి వెళ్ళింది. మంచి పాజిటివ్గా ఉంది. ఎథీరియం ఇండియన్ మనీలో 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా అది పైకి వెళ్తుంది. మంచి పాజిటివ్ న్యూస్ ఉంది. దాని తర్వాత డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. డాజ్ కాయిన్ నిన్న 15.5కి వచ్చి మళ్ళీ 17 రూపాయలకి వెళ్ళింది. 16.5 అట్లా ట్రేడ్ అవుతుంది. కొంచెం డిప్స్ వచ్చినప్పుడు చూడండి, మంచి డిప్స్ వస్తాయి, రావు నేను అనను, డిప్స్ వస్తాయి. డిప్స్ వచ్చినప్పుడు ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. తర్వాత మెమీ కాయిన్స్లో బుక్ ఆఫ్ మెమీ కొంచెం డౌన్లో ఉంది, అదొకటి ఇప్పుడు బై చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్లాకీ కూడా డౌన్లోనే ఉంది, అది కూడా బై చేసుకోవచ్చు. అక్యుములేట్ చేసుకోండి ఇవన్నీ. ఎందుకంటే 2026కి వచ్చేటప్పటికి ఈ మెమీ కాయిన్స్ అన్ని మంచి ప్రైస్ వస్తుంది అంటున్నారు మన ఎక్స్పర్ట్స్ అంతా. తర్వాత బాంగ్ కూడా బాగుంది, మంచి. ఇవన్నీ సొలానా ప్లాట్ఫామ్ మీద డెవలప్ అయిన కాయిన్స్ ఖచ్చితంగా బాగున్నాయి.
దాని తర్వాత ఎక్స్ఆర్పి రిపుల్లో ఒక మంచి న్యూస్ ఉంది. అది ఎందుకంటే దాన్ని యుఎస్ గవర్నమెంట్ ఎస్ఈసి కమిషనర్, కమోడిటీస్ కమిషనర్ దాన్ని స్టేబుల్ కాయిన్ చేశాడు, డాలర్తో ఈక్వల్గా చేశాడు, యుఎస్డిటీతో ఈక్వల్గా చేశాడు. ఖచ్చితంగా అది కూడా పెరుగుద్ది. చూసుకుని డిప్స్ వచ్చినప్పుడు బై చేసి హోల్డ్ చేసుకోండి. ఇంకా పాలిగాన్ మ్యాటిక్ ఎప్పుడు చెప్తుంటాను, మ్యాటిక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఆడ 55 రూపాయల దగ్గర అంత ఉంది. కొంచెం కిందకు వస్తే, డిప్స్లోకి వస్తే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. ఆడా కూడా బై చేసుకోవచ్చు. దాని తర్వాత కేఎండి ఒకటి బాగుంది, మంచి కాయిన్. దాని తర్వాత ఎన్కేఎన్ కూడా మంచి కాయిన్, చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. దాని తర్వాత మన సెల్లార్ నెట్వర్క్ 2.5 రూపాయల్లో ఉంది. అది బుల్డర్లు వస్తే 10 రూపాయలు 12 రూపాయల వరకు కూడా వెళ్తుంది సెల్లార్ నెట్వర్క్. అదొకటి చూసుకోండి, సెల్లార్ నెట్వర్క్. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే దయచేసి బాగా లైకులు పెట్టండి. నేను 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్లో గ్రో చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. నన్ను బాగా మన ఛానల్లో ఇంప్రూవ్ అవ్వాలని బాగా సబ్స్క్రైబ్ బాగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.